జగన్ 2.0 ఈసారి చూపిస్తాను, ఈసారి కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు అంతవరకు. తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. ఎవరిని కార్యకర్తలని ఎవరికి ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను చూసిన వరకు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. పెట్టిన వాళ్ళని ఎవరైనా ఉన్నాక ఓట్లు ఉన్నాక అది వాళ్ళ కేసు రూపాయలు పెట్టారే తప్ప వ్యక్తిగత సాక్ష్యం. మేము చాలా చోట్ల మేము చూసాం స్టేటస్లో కానీ వాటిలో కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వం గురించి కానీ దాని గురించి కానీ విమర్శించాలని భయపడేవాళ్ళు. అందుకని వాళ్ళు మీరు కేసులు పెట్టాలని చేస్తారు కానీ ఇప్పుడేమో వచ్చే అలాగే అందరూ పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. మేము అన్నీ చూస్తున్నాం. ఎవరి మీద కేసులుగా ఏం పెట్టలేరు కదా. కార్యకర్తలకు అందరూ నిలబడితే అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. అది ఈసారి జగన్మోహన్ 2.0 చూపిస్తాను, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే రావాలండి. వద్దే మార్పు అనేది ఉండాలి, ఆయనలో రావాలి మార్పు. మీరు చూడండి, మన పోలీసులు వాళ్ళని విమర్శించారు, గొడ్లు తీసి కొత్త ఎంత తప్ప మాట అంటాం. వాళ్ళు తప్ప రైతే చేసిన పక్కన పెట్టండి. ఒక డిపార్ట్మెంట్ని మనకి రక్షణ ఇస్తుంది. కొద్దిగా 24 గంటలు మీరు రెస్ట్ తీసుకుంటారు, నేను రెస్ట్ తీసుకుందాం. నేను 9 డ్యూటీ కావాల్సి 10కి వెళ్తా ఎండ కోసమని. వాళ్ళు ఎండ అనగలేరు, వాన అనగలేరు. తుఫాన్లు రేపు పొద్దున పొరపాటు పాకిస్తాన్ మీద యుద్ధం వచ్చిందంటే 24 గంటలు వాళ్ళు కూర్చోవాల్సింది. అన్ని పహారాకు వస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా కష్టమైన డ్యూటీ, వాళ్ళు మామూలు డ్యూటీ కాదు. వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. కానీ అలాగని డిపార్ట్మెంట్ని మనం విమర్శించకూడదు కదా. ఏ చంద్రబాబు అయినా అంటే, వీరైనా జగన్ అయినా అంటే, ఎవరైనా అంటే తప్ప నా మాట అంటాం. అలాంటివి నువ్వు అలా విమర్శిస్తే రేపు పొద్దున నువ్వు ఓటు వేయాలని ప్రజలు భయపడిపోతారు. నీకేంటంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద కక్షసారి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము అంతు చూస్తాం, ఎక్కడో పరిగణ గురించి వచ్చి మిమ్మల్ని అంతు చూస్తాం, మేము జైలుకు ఇచ్చేస్తామని చెప్పి ఆ మాట అన్నా తప్పది. నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు అన్నా చూసావు ఏంటి పథకాలు పెట్టలేదు అలాంటి పని నిలుతానికి. నెక్స్ట్ ఏంటి నువ్వు ఏం విమర్శిస్తున్నావు, ఏంటి మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, దాని మీద విమర్శించు. ఆయన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే రావటం, విమర్శిస్తాం, వెళ్ళిపోవటం, రావటం, విమర్శిస్తాం, అది కరెక్ట్. నువ్వు ఇక్కడే ఉండి నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలా చేయాలి అది అప్పుడు నీకు నెక్స్ట్ ఎలక్షన్స్కి 2.2గా కూడా అంతగా మించి ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయి. ఏది లేకుండా నువ్వు విమర్శిస్తే మాట అది కరెక్ట్ కాదు.